మొన్న ఉగ్రదాడి జరిగిన తర్వాత 2, 3 రోజుల పాటు పాకిస్తాన్‌లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలన్నిట్లో రాత్రిపూట్ల కరెంట్ ఆపేసి భయాన్ని చూపించుకున్నారు. ఎందుకని వాళ్ళకి భారత్ వచ్చి స్ట్రైక్స్ చేస్తుందేమో, ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుందేమో అని. చివరికి ఆ పీఓజేకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను కూడా ఖాళీ చేసి అవతలకు పట్టుకుపోయారు. ఇది ఒక కాన్సెప్ట్ నడిచింది. ఇప్పుడొచ్చేటప్పటికి భారతదేశంలో అలాంటి భయమేమీ లేదు. కానీ రేపు మనం అటాక్ చేస్తే వాళ్ళు రిటాలియేషన్ అటాక్ అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ దిగుతారు కాబట్టి, ఇక్కడ అటాక్కి ప్రిపేర్ అవుతారు కాబట్టి, సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ బార్డర్స్లో ఉన్నటువంటిది రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఆ ప్రాంతాలలో నిన్న రాత్రి కరెంటు కొద్దిసేపు ఆపి టోటల్ బ్లాంక్ ఎట్లా చెయ్యాలి అన్నటువంటిది పబ్లిక్కి సలహాలు ఇచ్చారు. అంటే కరెంటు చిన్న దీపం కూడా కనిపించకూడదు బయటికి. ఎందుకంటే పైనుంచి దాడి చేయాలనుకున్న వాడికి ఒక వాతావరణం కింద లైట్ ఉందంటే ఆ ప్రాంతంలో జనావాసాలు ఉన్నట్టుగా గుర్తించి అటాక్ చేస్తారనమాట. కాబట్టి అట్లాగా దాంతోపాటుగా సైనిక స్థావరాలు కూడా కంప్లీట్ జీరో, అంటే ఒక్క లైట్ కూడా, ఒక్క మినుగురు పురుగు కూడా కనిపించకుండా చేయటం అనమాట. తద్వారా సైనిక స్థావరాలను కూడా గుర్తించనీయకుండా చేయడం ఎట్లా అన్నటువంటిది ఒక డ్రిల్ చేశారు. కాబట్టి సంథింగ్ ఏదో జరగబోతోంది అనడానికి సాక్ష్యంగా నిలుస్తోంది.